నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో కొలాబరేట్ అయ్యి ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ పొందారు. 4.12 crore NIOT మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్న NIOTతో మా విక్రమసింహపురిలోని మెరైన్ బయాలజీ విభాగం MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకొని 4.12 crore ప్రాజెక్ట్ను సాధించింది. సో దీనికి సంబంధించిన వర్క్ ఆర్డర్లు జస్ట్ నిన్ననే మాకు అందాయి. సో ఈ వర్క్లో మేము అంకిత భావంతో పనిచేసి NIOTతో కొలాబరేట్ చేసుకొని ఇంకా ఈ మెరైన్ బయాలజీ రిలేటెడ్గా ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్తో కూడా టైఅప్ పెంచుకొని భవిష్యత్తులో ఈ మెరైన్ బయాలజీ విభాగం ఒక ప్రత్యేకమైన పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దడానికి యూనివర్సిటీ శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు NIOTలోని 4.12 crore ప్రాజెక్ట్ కింద కొంత ఎక్విప్మెంట్, ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం మొదలెడుతున్నాం. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ MOU కారణంగా ప్రొడ్యూస్ అయిన ఈ రీసెర్చ్ ల్యాబొరేటరీని దేశంలోనే పేరెన్నిక కలిగిన మెరైన్ బయాలజీ రీసెర్చ్ ల్యాబొరేటరీగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దడానికి యూనివర్సిటీ సిద్ధంగా ఉంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం వరల్డ్ లెవెల్లో ఉన్న టాప్ 2% సైంటిస్ట్ లిస్టును ప్రకటిస్తూ ఉంటారు. సైంటిస్టులు చేస్తున్న రీసెర్చ్ ఆధారంగా, వాళ్ళు పబ్లిష్ చేస్తున్న పేపర్ల ఆధారంగా సైటేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ప్రచురించిన ఫలితాలను ఇతరులు చూసి వాళ్ళ రీసెర్చ్కి రెఫరెన్స్గా వాడుకుంటూ ఉంటారు. ఇలా వాడుకున్న దాన్ని రెఫరెన్సెస్ అంటారు. అలా సైటేషన్స్, రెఫరెన్సెస్ను బేస్ చేసుకుని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎల్స్వేర్ వారి సహకారంతో ప్రపంచ స్థాయిలో 2% టాప్ 2%లో ఎవరెవరు వస్తారో అనేది కేటగరైజ్ చేయడం జరిగింది. ఈసారి మొట్టమొదటిసారిగా విక్రమసింహపురి యూనివర్సిటీ తరఫున ఒక ప్రొఫెసర్కు ఈ ఘనత దక్కిందని చెప్పడానికి గర్విస్తున్నాను. ఇంకా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కేటగిరీ కింద విక్రమసింహపురి యూనివర్సిటీ స్థాపించిన తర్వాత దాదాపు మా ముగ్గురు ప్రొఫెసర్లకి ఈ అవార్డులు దక్కాయి ఇప్పటి వరకు. సో ఈ సంవత్సరం కూడాను ప్రొఫెసర్ సుజాన్ నాయర్ గారికి ఈ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంకా రానున్న రోజులలో మా విశ్వవిద్యాలయం నుంచి చాలామంది ప్రొఫెసర్లకు కూడాను ఇలాంటి అవార్డులు దక్కుతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం.